హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి డ్రై కంపోస్ట్ అండి. దీన్ని నేను ఎలా చేశానంటే, అరటిపండు తొక్కల్ని ఎండబెట్టి ఈ డ్రై కంపోస్ట్‌నయితే ప్రిపేర్ చేశానండి. మనం నార్మల్‌గా బనానా తొక్కలతోటి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేటువంటి ఫర్టిలైజర్స్ ఉంటాయి. కానీ ఈ అరటి తొక్కలనేవి ఎక్కువ రోజులు మనకి కంపోస్ట్ బనానా తొక్కలతోటి ఈ కంపోస్ట్ లేదంటే ఫర్టిలైజర్స్ రూపంలో మనము ఎక్కువ రోజులు నిల్వుంచుకోవాలనుకుంటే ఈ డ్రై ఫార్మ్ మెథడ్‌లో అయితే మనము ఎక్కువ రోజులు నిల్వుంచుకోవచ్చండి. ఒక 1 ఇయర్ పాటైనా కానీ ఇది చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. మనం ఇలాగ ప్లాస్టిక్ కంటైనర్‌లో మూతున్నటువంటి ప్లాస్టిక్ డబ్బాల్లో మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చనమాట. చూసారు కదా! ఇలా పౌడర్ లాగా మనమైతే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియోలో అయితే నేను ఈ తొక్కల్ని ఎండబెట్టి ఎలాగ ఈ డ్రై కంపోస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. యాక్చువల్‌గా మనము బనానా తొక్కలతోటి అప్పటికప్పుడు ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేదంటే అలా తొక్కల్ని మొక్కల్లో వేసేసినా కూడా అదే మెల్లగా స్లో ప్రాసెస్‌లో డీకంపోజ్ అయిపోయి మొక్కలకి బలాన్ని ఇస్తుంది. కానీ ఎక్కువ రోజులు నిల్వుంచుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి మొక్కలకి బలాన్ని ఇచ్చే ఫర్టిలైజర్‌ని లేదంటే కంపోస్ట్‌ని ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ మెథడ్ బాగా యూజ్ అవుతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ డ్రై కంపోస్ట్‌ని చూడండి ఇలాగా వాటర్‌లోనికి డైల్యూట్ చేసి మనము ఒక రోజు లేదంటే ఒక పూట అలాగ వదిలేయాలండి. ఇలాగ ఈ కంపోస్ట్‌లో ఉన్నటువంటి ఈ పోషకాలన్నీ బనానా తొక్కల్లో మనకి మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటాయి కదా! పొటాషియం ఇవన్నీ కూడా వాటర్‌లోకొస్తాయన్నమాట. అలాగే ఈ డ్రై పొడిని చూడండి ఇలాగ ఒక్కొక్క స్పూన్ మొక్క సైజుని బట్టి తీసుకొని, ఈ మొక్క చుట్టూ కూడా ఇలా వేయొచ్చండి. ఇది ఒక 10 రోజులకోసారి, 15 రోజులకోసారి లేదా నెలకొకసారి ఇచ్చినా కూడా మొక్కలకి బలమండి. ఇది చూడండి ఇలాగ వాటర్‌లో కలుపుకున్నదైతే ఒక పూటంతా ఉంచిన తర్వాత కొంచెం కొంచెం మొక్క మొదట్లో ఇలాగ అన్ని మొక్కలకి ఇవ్వొచ్చండి. పూలు, మొగ్గలొచ్చే సీజన్‌లో ఇవ్వచ్చు. లేదంటే కాయలు కాసే టైంలో ఇవ్వచ్చు. ఏ మొక్కలకైనా కానీ ఇచ్చామంటే మంచి ఫర్టిలైజర్‌గా ఇది యూజ్ అవుతుందండి. అంటే డ్రైగా మనము స్టోర్ చేసుకుంటే అప్పటికప్పుడు వాటర్‌లో డైల్యూట్ చేసుకొని ఫర్టిలైజర్‌గా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఎండబెట్టుకున్న పొడిని మనం కంపోస్ట్ రూపంలో కూడా మనం నిల్వ చేసుకోవచ్చనమాట. ఓకే అండి. ఈ డ్రై బనానా పీల్ కంపోస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలాగ మనం బనానాస్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇంట్లోకి. ఈ బనానాలు మనకెంత బలమో అలాగే మొక్కలకు కూడా ఆ తొక్కలంత బలమండి. బనానా అరటిపండు మనకి ఎంత బలాన్నయితే ఇస్తుందో అరటిపండులో మనకి మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటాయి కదా! సల్ఫర్ కూడా ఉంటాయండి. ఇవన్నీ మనకైతే ఎంత ఎనర్జీని ఇస్తదో అరటికాయి, ఈ అరటికాయ తొక్కు అనేది మొక్కలకు కూడా అంత బలాన్ని ఇస్తుందండి. అందుకోసం అనేసి ఇలాగ బనానా తిన్న తర్వాత తొక్కల్ని పడేయకుండా ఇప్పుడు ఈ తొక్కల్ని మనం ఎండ తగిలే ప్లేస్‌లో ఇలాగా వేసేయండి. టెర్రస్ మీద కానీ లేదంటే బాల్కనీలో మీకు ఎక్కడ ఎండ తగిలితే అక్కడ ఎండ తగిలే ప్లేస్‌లో ఇలాగ తొక్కల్ని రోజు వేసేసారంటే ఇది చూడండి ఇవి మొన్న వేసినయి అనమాట. 2 రోజుల నుంచి ఇలాగ వేస్తూ ఉన్నాననమాట. తిన్న తర్వాత తొక్కలన్నిటిని కూడా ఇవైతే ఎండిపోయాయి. చూడండి ఇది కూడా ఎండిపోతున్నాయనమాట. ఇలాగ ఒక వారం పాటు ఉంచేసరికి చూడండి ఇలాగ పూర్తిగా డ్రై అయిపోయాయనమాట. మనం కదుపుతుంటే ఇట్లా కరకర అనే శబ్దం అయితే వస్తుందనమాట. ఇలా పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు బాగా ఎండబెట్టాలనమాట. చూడండి ఇలా చేయితో బ్రష్ చేస్తేనే మనకి పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఎండిపోయాయి కదా! ఇప్పుడు ఈ ఎండబెట్టిన వాటిని నేనైతే టెర్రస్ మీద నుంచి ఇంట్లోకి తీసుకొస్తున్నానండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఇవి కొంచెం వేడిగా ఉన్నాయంటే మాత్రం కొంచెం చల్లారిన దాకా ఉంచండి. ఎండలో ఉన్నాయంటే మాత్రం కొంచెం ఒక 5, 10 నిమిషాలు అలా ఉంచామంటే కొంచెం కూల్ అవుతాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్‌లోనికి వేసుకోండి. మిక్సీ జార్‌లోనికి వేసుకొని ఇలాగ పొడిలాగా చేసి తీసుకోండి. ఎండిపోయినాయి కాబట్టి ఈజీగానే పొడిగా అవుతాయండి. ఇప్పుడు ఈ విధంగా పొడి చేసి తీసుకొచ్చినటువంటి ఇది బనానా తొక్కల కంపోస్ట్ అండి. మనము ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. ఒక సంవత్సరం పాటే నిల్వ ఉంచుకోవచ్చు. మనము ఫర్టిలైజర్స్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోమనుకోండి వాటర్‌నేసి అవి ఏందంటే మనకి ఎక్కువ రోజులని నిల్వ ఉండవు. కానీ ఇలాగ డ్రై ఫార్మ్ మెథడ్‌లో మనం కానీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పటికి మనం మొక్కలకి ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఈ బనానా తొక్కల డ్రై కంపోస్ట్‌ని మనము స్టోర్ చేసుకోవచ్చండి. ఇలాగ మూత ఉన్నటువంటి డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మొగ్గలొచ్చే సీజన్‌లో లేదంటే పూలు కాసే టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ మొక్కలకైనా గానీ మనము ఇలాగ ఒక స్పూన్ తోటి ఇచ్చేయొచ్చనమాట. అలాగే ఈ ఈ డ్రై కంపోస్ట్‌ని మనము ఫర్టిలైజర్ రూపంలో కూడా ఇవ్వచ్చండి. ఇలాగ 1 లీటర్ వాటర్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ లేదంటే 2 స్పూన్లు ఈ డ్రై కంపోస్ట్ బనానాల తొక్కల పొడిని ఏసుకొని ఒక పూటంతా లేదంటే నైట్ అంతా అలా ఉంచేసి నెక్స్ట్ డే దీన్ని మనం ఆ తొక్క పౌడర్‌లో ఉన్నటువంటి కంపోస్ట్‌లో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా వాటర్‌లోకొస్తాయండి. ఇలా ఒక పూటంతా ఉంచిన తర్వాత కొంచెం కొంచెంగా మొక్క మొదట్లో ఇలాగ వేసుకోవచ్చనమాట. ఓకే అండి. చూసారు కదా! ఆల్రెడీ మన ఛానల్‌లో బనానా తోటి ఫర్టిలైజర్‌ని తొక్కలతోటి ఎలాగ ప్రిపేర్ చేస్తామో వీడియో ఉందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఒకసారి వెళ్లి చూసేయండి. ఇదొచ్చేసి డ్రై ఫార్మ్ మెథడ్ అనమాట. తొక్కల్ని మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అంటే
మామూలుగా వాటర్‌తో చేసామనుకోండి ఫర్టిలైజర్స్ అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవనమాట. ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా కానీ మనకు పురుగులవి పడతా ఉంటాయి. కానీ ఇలాగ డ్రై ఫార్మ్ మెథడ్‌లో కానీ మనము స్టోర్ చేసుకున్నామంటే 1 ఇయర్ పాటు ఇది చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. పురుగులు పట్టవు. వాసన కూడా మనకుండదు. చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలకి ఇవ్వచ్చనమాట. ఓకే అండి. చూసారు కదా! బనానా తొక్కల్ని ఎండపెట్టి మనం ఎలాగ డ్రై కంపోస్ట్‌ని ప్రిపేర్ చేసుకున్నామో ఇదైతే చాలా మనకి యూజ్ అవుతుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మొక్కలకి ఇవ్వచ్చు. ఓకే అండి. చూసారు కదా! ఈ డ్రై కంపోస్ట్ బనానా తొక్కల వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఇదే మెథడ్‌లో రెడీ చేసి పెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.